ఆయన ఫోక్ సాంగ్స్ పాడినా, మాస్ పాటలు పాడినా, బీట్ పాటలు పాడినా అవన్నీ విన్నాము. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే అన్న కన్నెర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమి బుద్ధవుతది రమ్మస్ ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు జననం నీవే జననివి నీవే గమనం నీవే గమ్యం నీవే. మరి అలాంటి స్త్రీలకి ఈ మధ్య జరుగుతున్న కష్టాలు ఏమంటారు రవివర్మ గారు? మీకు ఏమనిపిస్తుంది? ఈ పాట పాడారు, పాలిటిక్స్ కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు, వీటన్నిటి వల్ల ఇంకా చాలా బయటికి రావట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో మరీ డిస్టర్బింగ్గా లేవు ఇన్సిడెంట్లన్నీ కూడా చూస్తుంటే. ఇది ఒక అడవే, ఎప్పుడు ఎవరు వచ్చి ఏది దాడి చేస్తారు ఏం చేస్తారు కూడా తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. రాజ్ తరుణ్ లావణ్య కథ ఏంటి? జానీ మాస్టర్ విషయం ఏంటి? ఒక ఫేమ్ ఉండడం వల్ల ఇంకొద్ది భయం అట్లాంటివి ఉంటాయి. బయట వాళ్ళకి ఇవన్నీ లేవు. ఏం ఫేమ్ ఏం భయం అండి? జానీ మాస్టర్ విషయంలో ఏమైంది చెప్పండి. ప్రూఫ్ ఉందా అతను రేప్ చేశాడని? ఇప్పుడు దోషిగా ప్రూవ్ కాలేదు కదా అతను. తండ్రి ఇతని దగ్గర వర్క్ చేసి ఇతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని అనుకున్నాడు. ఆ పిల్ల ఇతని కోసం వచ్చేసింది. వెంటనే కాల్ చేశాడు తండ్రికి, ఇట్లా మీ అమ్మాయి ఇక్కడికి వచ్చింది, వచ్చారు తీసుకెళ్లారు, అక్కడ వరకు బాగుంది. పోయిన తర్వాత ఇతను కిడ్నాప్ చేశాడని కేసు పెట్టారు. మీరు ఎప్పుడు స్త్రీలను కష్టపెట్టరు అయితే? నేను కూడా పులినే, కానీ నేను జింక దొరికితే వేటాడనని చెప్పాను. అంటే గడ్డే తింటా సత్యవరకు, కానీ జింకను వేటాడు. మ్యూజిక్ పోకళ్ళు ఎలా ఉన్నాయి? ఎలా మీ పాటల ప్రయాణం ఎలా సాగుతుంది? ఈ ఏదో కొన్ని రీజన్స్ వల్ల ఎందుకనో కొందరు అట్లా పక్కన పెట్టేస్తారు. ఈ ప్రయాణంలో మీకు చక్రి గారితో అయిన అనుబంధం ఎలా కొనసాగింది? మామూలు ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎంత అయితే వాల్యూ ఇస్తాడో అట్లాగే ఉండిందండి. కానీ తర్వాత ఏంటంటే చక్రి గారు ఎలా చనిపోయారండి అసలు? యాక్చువల్లీ అది ఎవరు తీసేశారో ఏమైనా డౌట్ అని అంటారు. అది నిజంగానే ఊడిపోయిందా తీసేశారా అనేది. హలో అండ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మ్యూజిక్ పాడ్కాస్ట్. ఈ మధ్యకాలంలో ప్రముఖ గాయకులు అందరికీ చాలా సుపరిచితులు, చాలా ఏళ్లుగా ఎన్నెన్నో పాటలు పాడారు, నేపథ్య గాయకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంత చెప్పి సస్పెన్స్ పెట్టి పేరు చెప్పట్లేదు అనుకోకండి, నేను ఇంకా కొంచెం చెప్పాలి. ఆయన ఫోక్ సాంగ్స్ పాడినా, మాస్ పాటలు పాడినా, బీట్ పాటలు పాడినా అవన్నీ విన్నాము. కానీ ఈసారి అలాంగ్ విత్ సో మెనీ అదర్ సోల్ఫుల్ సాంగ్స్ ఒక స్త్రీ మీద రచించబడిన ఒక బ్యూటిఫుల్ పాటను పాడారు. జననం నీవే. ఇంకా ఆ తర్వాత లైన్ ఏమిటో వారితోనే మాట్లాడి తెలుసుకోబోతున్నాం. వారే ప్రముఖులు, అందరికీ ఇష్టమైన సింగర్ రవివర్మ గారు. రవివర్మ గారు చాలా మూవ్ చేసింది ఆ పాట నన్ను, అందుకే మిమ్మల్ని ఇలా ఇన్వైట్ చేయగానే మీరు వచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. కొన్నేళ్లుగా, చాలా ఏళ్ళుగా మిమ్మల్ని చూస్తున్నాం సింగర్గా. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. అంటే ఒకవైపు ఆడపిల్లల మీద అకృత్యాలు జరుగుతున్నాయి, ఎన్ని కేసులు బయటపడుతున్నాయి. కోల్కతా కావచ్చు, కాస్టింగ్ కౌచ్ అంటారు, సినిమా ఇండస్ట్రీ అంటారు, ఇప్పుడు నిన్న జానీ మాస్టర్ విషయం అంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ పాట చాలా ఒక స్త్రీని కీర్తిస్తున్న పాట. ఎలా జరిగింది? అయితే ఇది ఏంటంటే, ఇది అనుకోకుండా నాకు జగన్ అని ఒక మిత్రుడు మామ అని పిలుస్తాను నేను. ఆయన ఏంటంటే వాళ్ళు లక్ష్మణ్జీ అని ఒక ఆయన, వారితో కలిసి ABRSM అని ఒక ఆ సంస్థ ఉంది. అయితే దాన్ని ఏంటంటే ఈ ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఒకటి జరుగుతుంది, ఒకటి ఇది ఆల్ ఇండియా లెవెల్లో పెద్దది. సో దానికోసం అని చెప్పేసి దానికి ఏంటంటే సుధామూర్తి గారు వారు, తర్వాత గవర్నర్ వీళ్ళు వస్తున్నారని చెప్పి అర్జెంటుగా 2 రోజుల్లో ఒక పాట ఏమైనా ఉందా, లేకపోతే ఆల్రెడీ రెడీగా లేకపోతే చేసి ఇవ్వగలరా అంటే, అప్పుడు ఈ శ్రీనాథాచారి గారని ఆయన రాసిన ఒక పాట నా దగ్గర ఉండింది. అయితే దాన్ని మళ్ళీ కొంచెం రిఫైన్ చేసేసి అప్పుడు పాటకి ఆయన రాసిన పాటకి ట్యూన్ చేసి ఇది ఆదరబాదరగా అంటే ఇట్లా ఫాస్ట్గా చేసి ఇచ్చామన్నమాట. అందుకని దీనికి పెద్దగా కీబోర్డ్స్ వర్క్ కూడా అట్లా ఏముండదు, ఓన్లీ ఒక బీట్ నా వాయిసే వస్తూ ఉంటుంది. అయితే అది బాగా నచ్చింది అందరికీ. ఎందుకంటే ఇప్పుడు అన్ని పాటలు బాగా హోరు, అంటే అన్నీ హెవీ మ్యూజిక్ కదా, ఇది ఇట్లా అనిపించేసరికి ఇదేదో అరే డిఫరెంట్గా ఉందని చెప్పేసి ఆ క్లియర్గా అన్ని ఆ పదాలు వినపడేసరికి బాగా అందరినీ ఆకట్టుకుంది. చాలా తయారైంది ఈ పాట అందరికీ. ఐ థింక్ ఇది మోహన్ రాగంలో చాలా యాప్ట్గా మీరే ట్యూన్ చేశారు కదా? అవునండి, మీరే ట్యూన్ చేసి మీరే పాడారు. ఒక 2 లైన్లు మా కోసం. అది ఆ పాట ఇంత గొప్ప పాట ఏమిటని జనానికి తెలియడానికి. జననం నీవే జననివి నీవే గమనం నీవే గమ్యం నీవే.
అయితే ఇంకా మిగతా మొత్తం పాడతాను. కానీ ఆ లిరిక్ చూసుకుంటూ పాడాల్సి వస్తది. ఎందుకంటే అది కొంచెం పోయెటిక్‌గా ఉంటది. జస్ట్ అంటే ఇదే జననం నీవే జననివి నీవే. ఆ! హ్మ్. గమనం నీవే గమ్యం నీవే. అంటే స్త్రీ నుంచే ఆది మొదలు అన్నీ అవునండి. కూడా. యాహ్! ఆది అంతా కూడా. మరి అలాంటి స్త్రీలకి ఈ మధ్య జరుగుతున్న కష్టాలు, బయటికొస్తున్న కష్టాలు ఇదివరకు లేవని కాదు. ఏమంటారు రవివర్మ గారు? మీకేమనిపిస్తుంది? ఈ పాట పాడారు. ఈ కాలంలో వర్తిస్తుందా అసలు ఈ పాట? ఈ కాలానికి కాదండి. యాక్చువల్‌గా ఇది నాకు తెలిసి సృష్టి ఆరంభమైనప్పటి నుంచి, ఎందుకంటే ఇక్కడ శారీరక బలం కూడా చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు అందుకనే సపోజ్ ఇప్పుడు ఒక స్త్రీ ఎవరైతే అంటే మానసికంగా జనరల్‌గా స్త్రీలు బలం అని చెప్తారో, అయితే పురుషుడేందంటే శారీరకంగా బలం గానీ కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఏవైతే విధ్వంసం ఉందో మానసికంగా సరే అది ఓకే. వాళ్ళు తట్టుకోగలుగుతారు. ఎందుకంటే మానసికంగా వాళ్ళు పవర్‌ఫుల్ కాబట్టి. కానీ ఈ శారీరక బలం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీడు బలవంతుడు కాబట్టి వీడేందంటే ఆ మృగంలాగా మీద పడిపోయేసరికి వాళ్ళు దాన్ని బేర్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇదేంటంటే ఎప్పటినుంచో ఉన్నాయే. కానీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ బయటపడ్డ దాంట్లో కూడా ఏంటి కొన్నే బయటకొస్తున్నాయి. ఇంకా కొన్ని ఏంటంటే ఈ బలం వల్ల లేకపోతే ఇంకా ఏమంటారు అంటే బలం అంటే నేనేం చెప్తున్నా పొజిషన్ ఇట్లా పాలిటిక్స్ కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు, వీటన్నిటి వల్ల ఇంకా చాలా బయటికి రావట్లేదు. అవును. ఆ! అయితే కాబట్టి ఏందంటే ఇది ఎప్పుడు ఉండేదే. ఇంకా ఇంకా ముందు కూడా అలాగే ఉంటది గూడా. ఎందుకంటే ఇది మారవు కొన్ని ఉంటాయన్నమాట. అవేందంటే ఆ దౌర్భాగ్యాలో లేకపోతే ఏంటో గానీ మొత్తానికి అంటే అందుకనే కొన్ని వాటిలో చెప్తారు. ఏంటంటే మీకు మంచి ఎంతైతే ఉంటదో మంచి కన్నా చెడు అనేది ఎప్పుడు డామినేటెడ్‌గా వీలైనంత వరకు అందరిని చెడు వైపు లాగేట్టుగా ఉంటదంట. చెడుకున్న పవర్ అది. కానీ ఈ మధ్య కాలంలో మరీ డిస్టర్బింగ్‌గా లేవు ఇన్సిడెంట్‌లన్నీ కూడా చూస్తుంటే? అంటే మీరు ఏమవుతుందంటే మీకు అవైలబిలిటీ ఆఫ్ అంటే అట్లాంటి సినిమాలు ఏది ఇట్లా అంత వల్గర్‌గా లేకపోతే ఇట్లాంటివి గానీ లేకపోతే ఓపెన్‌గా ఉండేవన్నీ బాగా లేకపోతే నెట్‌లో గానీ ఇవన్నీ అందరికీ అంటే అవును. ఈజీగా పార్న్ గానీ ఇవన్నీ బాగా అవైలబుల్ అయిపోయేసరికి ఎవరి చేతుల్లో అవి ఉండేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏదైతే మనిషి అట్లాంటి బిహేవియర్ ఉంటుందో దానికి ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిపోతున్నాయి ఇవన్నీ. అవును. దానివల్ల ఇంకా ఇట్లాంటివి పెరిగిపోతున్నాయి. పైగా పేరుకి అంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతుందండి. మనము కొన్ని అంటే కట్టుబాట్ల పేరుతో కొందరేమో అన్నీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అన్నీ పైకి మాత్రం భగవంతుడు ఇవన్నీ మాట్లాడతారు. హ్మ్. మళ్ళీ లోపల మాత్రం మీరు చూస్తే అందుకే నేను మా బిడ్డతో చెప్తా, బేటా ఏదన్నా ఇట్లా స్కానర్ గనక తయారు చేస్తే ఎవరైనా ఆ స్కానర్ పెడితే అసలు మనం లోపల ఏమనుకుంటున్నాం పైకి ఎట్లా మాట్లాడుతున్నాం అనేది తెలిస్తే హ్మ్. చివరికి కొన్ని విషయాల్లో అదే. అరే నువ్వు కూడా ఇట్లా ఆలోచిస్తావా అని నన్ను కూడా అంటావు నువ్వు. హ్మ్. అట్లా ఉంటుంది అంటే మనిషి యొక్క తత్వము. హ్మ్. అట్లా వీళ్ళంతా ఏందంటే అట్లా దొరికే వాళ్ళకి అన్నీ బాగా దొరుకుతున్నాయండి. ఈ దొరకని వాళ్ళకి ఏమీ లేక సో అది వీళ్ళ గ్రహచారం బాలేక ఆ టైంకి వీళ్ళు అట్లా వెళ్ళడము లేదా అందుకనే చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అందుకని పూరి జగన్నాథ్ గారు అంటారు మనము ఎప్పుడు ఒక అడవిలో బతుకుతున్నట్టు ఉంటుంది, అంటే అసలు అడవిలో బతుకుతున్నట్టే ఉండాలి. అవును. ఇది ఒక అడవే, ఎప్పుడు ఎవరొచ్చి ఏది దాడి చేస్తుంది ఏం చేస్తారు కూడా తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలంటారు. కాబట్టి ఆ జాగ్రత్త కూడా ఈ స్త్రీలకు ముఖ్యంగా చాలా అవసరం అండి. చాలా అవసరం అండి. బట్ ఈ టైంలో ఈ పాట నిజంగా కొంచెం హోప్ తీసుకొచ్చిందండి. ఎందుకంటే ఇది మరి సందర్భం అలా వచ్చింది గానీ బట్ అదర్‌వైజ్ ఆల్సో పాట సాహిత్యం, పాట పాడిన తీరన్నీ కూడా బావుంది. మీకేమనిపించింది పాడుతూ? నాకు అంటే జనరల్‌గా నేను బాగా కమర్షియల్ సాంగ్స్ పాడతా కదా! ఎందుకంటే అవును. నేను ఇంట్రొడ్యూస్ అయింది ఒక ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇట్లాంటి పాటతో ఇంట్రొడ్యూస్ అయ్యేసరికి ఏందంటే మాస్ పాటలు ఎవడు పాడతాడు హైదరాబాద్‌లో అంటే రవివర్మ. అట్లా పేరు రావడం వల్ల నేను ఎక్కువ పాటలు పాడగలిగాను. ఆల్మోస్ట్ ఒక 300 మూవీస్‌లో 350 సాంగ్స్ దాకా. అయితే దానివల్ల ఏంటంటే నాకు ఆ ముద్ర పడిపోయింది. కానీ నేను అసలు ఇండస్ట్రీకి రావడానికి గానీ, నాకు ఒక గుర్తింపు రావడానికి గానీ, నేను గురువుగా భావించిన వ్యక్తి మా బాలుగారు. హ్మ్. నాకు ఆయనే దేవుడు, ఆయనే గురువు. హ్మ్. అంటే అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోరు. ఎందుకంటే నేను ఏకలవ్య శిష్యుడిగా ఆయన ఒక్కొక్క పదం ఎలా పలుకుతారు అవే నేను నేర్చుకున్నది ఫస్ట్‌లో. ఆ తర్వాత నేదునూరి శ్యామకృష్ణ గారి దగ్గర కొంచెం గీతాల వరకు నేర్చుకున్నాను గానీ, మొదటైతే నాకేం రాదు. ఓన్లీ బాలుగారే నా గురువు. హ్మ్. ఆయన ఎలా పలుకుతారో నేను అట్లే పాడాలి అని. సో, దానివల్ల నేను అంటే దీంట్లోకి వచ్చాను గదా! వచ్చిన తర్వాత ఏంటంటే మెలోడీ పాడడమే నాకిష్టం. హ్మ్. బాలుగారు ఎందుకంటే ఆ మెలోడీస్ అన్నీ బాగా నేను విని పిచ్చోళ్ళలాగా వినేవాడిని. 'మల్లెలు పూసే' అనే సాంగ్‌ని నేను క్యాసెట్‌కి అటువైపు నేను చేయించుకున్నవాడిని. అసలు నేను ఫాస్ట్ బీట్ పాడితే నాకు అసలు పలకదనేవాళ్ళు. అంటే నీకు సెట్ కాదనేవాళ్ళు. అలాంటిది నేను ఫాస్ట్ బీట్ సింగర్ అయ్యాక ఈ మెలోడీసే నాకిష్టం. అలాంటప్పుడు ఇలాంటి జననం నీవే జననం నీవే జననివి నీవే తర్వాత ఇట్లాంటి మెలోడీస్ నాకు వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అబ్బా! నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట పాడినా అనిపిస్తది. చాలా హృద్యమైన పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, ఎలా ఉంది రవివర్మ గారు మీకు ఇండస్ట్రీ
మ్యూజిక్ పోకళ్ళు ఎలా ఉన్నాయి? ఎలా మీ పాటల ప్రయాణం ఎలా సాగుతుంది? నా పాటల ప్రయాణము ఏదో బానే అంటే వేరే రకంగా జరుగుతుంది. అంటే ఎక్కువ ఇండస్ట్రీలో అయితే పాడట్లేదు. పాడట్లేదంటే నేను పాడనని చెప్పలేదు. నేను కలిసిన ప్రతి సంగీత దర్శకుడిని చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా చూడకుండా నేను అడుగుతానే ఉంటా. ఎందుకంటే పాడడం నాకు ఇష్టం అండి. ముఖ్యంగా పెర్ఫామ్ చేయడం ఇంకా ఇష్టం అందరి ముందర. ఎందుకంటే వాళ్ళతో ఆ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కదా, చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఏదో కొన్ని రీజన్స్ వల్ల ఎందుకనో కొందరు అట్లా పక్కన పెట్టేస్తారండి. అట్లా ఏంటంటే ఇప్పుడు దాదాపు మా సీనియర్స్ని ఎక్కువ ఎవరు పాడించట్లేదు. అవును. సో అందుకనే మేమేందంటే నా జర్నీ నేనే మళ్ళీ చేసుకోవాలని చెప్పేసి నేను ఒక డివోషనల్ ఛానల్, ఇప్పుడు ఈ పాట జననం నీవే అదే అందులో పెట్టారు. అదేమిటో నేను అడగబోయాను. అవునవును, అదే ఆ భజన్ దర్బార్ డివోషనల్ ఛానల్లో పెట్టారు, నా కమర్షియల్ ఉన్నప్పటికీ. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతి ఏంటంటే ఒక స్త్రీని ఒక దేవతలాగా చూస్తాం మనం. సో కాబట్టి ఏంటంటే దేవతలాగా చూస్తాము, ఇవన్నీ చాలా మాట్లాడతాం కానీ చెయ్యం. అంతే కదా, మస్తు అంటాం, ఓ స్త్రీ సగభాగము అది అంటాం, కానీ మనకు అసెంబ్లీలో కానీ దాంట్లో 50% ఇయ్యం. ఏమండి, సింపుల్గా ఇంట్లో భార్య కొంచెం ఇండిపెండెంట్గా ఉంటే కూడా ఆమెను నొక్కేసే ప్రయత్నం చేస్తారు. మరి దాన్ని ఏమంటారు చెప్పండి? అదే అందుకే అంటాం కానీ చెయ్యం. అదే కానీ మనం చేయాలని చెప్పేసి నేను అందుకనే దాంట్లో పెట్టిన. సో దేవతలా అంటే అని భావిస్తామని చెప్పకుండా డైరెక్ట్గా అందుకే ఆ ఛానల్ ఎందుకు పెట్టినంటే నేను దేవతలాగానే చూస్తాను. మీరు చూస్తారైతే ఖచ్చితంగా. మీరు ఎప్పుడు స్త్రీలను కష్టపెట్టను. నేను అందుకనే నేను కూడా ఒకసారి ఒక సందర్భంలో అన్నా, నేను కూడా పులినే కానీ నేను జింక దొరికితే వేటాడనని చెప్పాను. గడ్డైనా గడ్డే తింటా సచ్చేవరకు, కానీ జింకను వేటాడు. మరి జింక కలిస్తే ఏం చేస్తా అంటే జింకతో కాసేపు ఆడుకుంటాం, లేకపోతే ఒక సినిమా చూస్తా, ఓ పాట పాడతా. ఇప్పుడు జింకతో ఆడుకుంటానంటే రకరకాల తమ్ముళ్ళు ఆడుకోవడం అంటే ఆడుకోవడం కాదు, చిన్నపిల్లలు ఎట్లా ఆడుకుంటారు బొమ్మలతో ఆడుకోవడం. చాయ్ తాగుదాం, ఇసి ఖుషిమే ఒక చాయ్ సారుకి. ఇది బాగుంది. అంటే ఏ టైప్ ఆడుకుంటారని దాన్ని నెగటివ్గా తీసుకెళ్ళడం బాగుంటుంది. జింకతో ఆడుకునే రవివర్మ గారు, అంతేగాని చాయ్ తాగుతూ సంపరు దాన్ని గాయపరచను, మానసికంగా కానీ శారీరకంగా కానీ అస్సలు గాయపరచను, గడ్డేదిని చేస్తాను నేను అంతే. అంతేగాని జింకని దాని పాటికి ఉంటే ఉండనివరైతే ఉండనిస్తాము. ఆ జింక నాతో ఆడుకోవాలనుకుంటేనే, ఆడుకోవడం అంటే అదే ఒక సంతోషకరమైన ఆటలు. ఈ మొత్తం బిగ్ క్లిప్ తీసి నేను విడిగా పెడతా, పెట్టి జింకలు దొరికితే ఆడుతాడంటారు రవివర్మని పెట్టండి, ఏమన్నా కానీ నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తా. కానీ ఓవరాల్గానండి మీకు ఏమనిపిస్తుంది రవివర్మ గారు, ఈ మిగతా పాటల ప్రయాణం గురించి మాట్లాడే లోపు ఏంది అసలు ఈ రాజ్ తరుణ్ లావణ్య కథ ఏంది, జానీ మాస్టర్ విషయం ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఏమై ఉంటుంది అంటారు? అంటే నాకు తెలిసి ఇప్పుడు ఒరిజినల్గా మనం చూడలేదు కాబట్టి ఒరిజినల్గా తెలియదు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే పురుషుడు ఎట్లయితే కొన్ని అంటే ఇట్లాంటి ఆటవిక ఏమంటారు చేష్టలు ఎట్లయితే చేస్తున్నారో, స్త్రీలు కూడా ఏం తక్కువలు కాదండి చాలా సందర్భాల్లో. ఇప్పుడు సపోజ్ ఒక రీసెంట్గా నిన్న మా కజిన్ ఎవరితో మాట్లాడితే తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఆ పిల్ల ఇలాగే వీడిని కొట్టి వెనకాల ఏదో పట్టి ఇట్లా ఇట్లా గొర్రెలతో ఇట్లా లాగితే మొత్తం అంతా గాయాలైనట. ఇప్పుడు ఆ పిల్లోడికి ఇప్పుడు వాడు భార్యా బాధితుల సంఘానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు ఒక పిల్లోడు. ఆ పిల్ల అంటే మీరు భయపడతారు అందరూ. ఒక పెళ్ళైన జంటలో ఒక పిల్ల. సో ఇలా అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి కొందరు ఏంటంటే డబ్బులు ఇస్తా అంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక సంగీత దర్శకుడిని, ఒక అమ్మాయి పాపము తండ్రి ఆ డబ్బుల ఆశతో ఈ పిల్లని ఎరవేసి ఏం చేశాడంటే, ఈ పిల్లకు కూడా తెలియదు ఆయన అట్లా చేయడం, కానీ ఇతన్ని 21 రోజులు జైల్లో ఉంచారు. ఏది చేయని నేరానికి. ఇతను ఎంత సిన్సియర్గా ఏం చెప్పాడంటే, ఆ పిల్ల మైనరు 17 years అమ్మాయి వస్తే హైదరాబాద్కి ఏం చేశాడంటే, నువ్వు ఇట్లా రాకూడదు ఇంట్లో చెప్పకుండా తప్పు అని చెప్పేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ విషయం చెప్తున్నారు. అవును, ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి పిల్లని పంపించింది తండ్రి. ఇతని దగ్గర వర్క్ చేసి ఇతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని అనుకున్నాడు. పాపం అతని దగ్గర అంత డబ్బులు లేవు. ఏం చేశాడు, అట్లా పరిచయం అయితే అంత మాట్లాడడం తర్వాత చూసిన తర్వాత ఆ పిల్ల ఇతనికి ఇంప్రెస్ అయింది. ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడో, అంటే హైలీ టాలెంటెడ్ అతను. అయిన తర్వాత ఇది నిజమైన సంఘటన. అయితే ఏమైంది, ఆ పిల్ల ఇతని కోసం వచ్చేసింది ఊరికే అక్కడ నుంచి, అంటే మామూలుగా మాట్లాడింది. అట్లా వస్తే ఏం చేశాడంటే, నువ్వు ఇట్లా రాకూడదు తప్పు అని చెప్పేసి వెంటనే కాల్ చేశాడు తండ్రికి. ఇట్లా మీ అమ్మాయి ఇక్కడికి వచ్చింది, మీరేం కంగారు పడరు, ఇక్కడ హోటల్లో పెట్టని వచ్చి తీసుకెళ్ళండి అని. సరే అన్నారు. వచ్చారు, తీసుకెళ్లారు. అక్కడ వరకు బాగుంది. పోయిన తర్వాత ఇతను కిడ్నాప్ చేశాడని కేసు పెట్టారు. ఎవరండి ఆ మ్యూజిక్ డైరెక్టరు? పాపం చెప్పండి, పర్లేదు. సాకేత్ సాయిరాం 21 రోజులు జైల్లో ఉన్నాడు పాపం. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా ఒక అప్పుడు ఆ పిల్లకి తప్పు కాదు. ఇప్పుడు అతను కరెక్ట్ 100% మీరు అంటే మీ ఫ్రెండ్ కాబట్టి మీకు తెలిసేనా? లేకపోతే ఆ కేసులో రాసిన విషయాలు కానీ ఈ రోజు ఇప్పుడు ఆ సిఐ కూడా సస్పెండ్ అయిపోయాడు, మొత్తం అంతా అయిపోయింది. సో అలా కూడా జరుగుతుందంటారు? చాలా జరుగుతున్నాయి. కానీ ఇలా కూడా జరుగుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక అసిస్టెంట్ అంటే మామూలుగా ఇట్లా ఎడిటింగ్కి వీటన్నిటికీ ఒకరిని పెట్టుకుందాం అనుకున్నా. అబ్బాయిలు పెడితేనేమో దమ్ములు కొడతారు,
దమ్ములు ఇది ఒకవేళ సిస్టమ్ కూడా అమ్మేసే ఛాన్సెస్ ఉన్నాయి మనం లేనప్పుడు. ఇక అమ్మాయిని పెట్టుకుందామంటే ఇది ఇలాగే సార్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని మళ్ళీ ఏదైనా కేసు పెడితే అని భయం. మీ దగ్గర డబ్బులు ఉన్నాయండి బాగా? పర్లేదు ఉన్నాయి. పర్లేదు. అంటే మీ మీద ఎప్పుడైనా కేసు పెట్టి బెదిరించాలంటే మేము ఆ పని చేయొచ్చు అంటారు. చేయొచ్చు. కాకపోతే నాకు తప్పించుకునే అవి కూడా చాలానే ఉన్నాయి. అంతే. ఇది అవతల లీగల్గా చేస్తే నాకు కూడా అన్నే, ఎందుకంటే మీకు ఎందుకంటే మీ ధర్మ మార్గాన్ని నమ్ముకున్నారు, స్త్రీని దేవతగా పూజిస్తారు కాబట్టి ఓ స్త్రీ ఉసురు మీకు తగలదు. అది మంచి మాట చెప్పారు. మీ అమ్మాయికి ఇదే చెప్పిస్తుంటారా? ఎంతండి మీ అమ్మాయికి ఏజ్ ఇప్పుడు? మా అమ్మాయి ఏజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. మీలాగే పాడుతుందా? బాగా పడుతుంది. కాకపోతే సిగ్గు ఎక్కువ షై. అందుకని ఏంటంటే చదువు వైపు ఇట్లా సైంటిస్ట్ అవుదామని ట్రై చేస్తుంది. ఎందుకంటే ఈ షై వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను కూడా బాగా సిగ్గుపడము, నా మీద నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ లేకపోవడము. అసలు నాకు ఇట్లా అంటారు కానీ మీరు సరే ఇందాక జింక అంటే ఏదో ఆడుకోవడం కానీ అసలు నాకు ఎవరన్నా కొంచెం అందంగా ఉన్నట్లు దగ్గరకు వస్తుంటే కథం దడ అసలు మొత్తం ఇట్లా షేక్ అయిపోతుంది. అంత భయం. ఎందువల్ల ఏమో తెలియదు. అందుకనే కదా అసలు నాకు విచిత్రంగా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే అసలు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అనుకోని ఎవరు రారు. అట్లా వచ్చిన వాళ్ళతోనే ఇంత భయం అవుతుంది మాట్లాడాలంటే. ఏందో మీ ఆవిడ ఉంటే రారు కదా ఎవరు? ఎలాగో ఆవిడ ఉండడం ఆవిడ లేకపోవడం ఏమి ఉండదు. ఇప్పుడు కిరవాణి గారు ఏమంటారంటే మనసా వాచా కర్మణ అని ఒక సూత్రం చెప్పారు ఆయన. విన్నారా మీరు? ఒకళ్ళు మనసా ఒకళ్ళు వాచా ఒకళ్ళు కర్మనన్నా కాదు కదా? అలా కాదు. ఏం చెప్పారంటే ఎదురుగా వాళ్ళు అడిగితే ఆయన పెద్ద ఆయన ఏంటంటే మీరు మీ దగ్గరకు వచ్చే అమ్మాయిలను కూడా ఇట్లాగే సినిమాలో చూసినట్టు అట్లే ట్రీట్ చేస్తారా అని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పారంటే చేయడం అనేది థర్డ్, అది పక్కన పెట్టండి, దానికి ముందు ఇంకో 2 ఉంటే చెప్తా అని చెప్పేసి. ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరో పరిచయం చేసరికి వచ్చింది, పైకి మాత్రం బాయ్ అమ్మాయి ఏముందిరా ఇది కత్తిలా అనుకని నమస్తమ్మా కూర్చొని, ఇది లోపల మనసా. ఓకే, వాచ్ అయిందంటే ఆ పరిచయం చేసే వ్యక్తి లేచి ఫోన్ మాట్లాడడం పోయింది అనుకోండి, మీరు ఈ డ్రెస్సులు ఎంత బాగున్నారండి, సూపర్, అసలు మీ కళ్ళు కానీ అసలు చాలా బాగున్నాయి. ఇది వాక్కు. తర్వాత 3 చేయడము, ఇంకా అది తర్వాత విషయం. కానీ ఈ 2 చేయడం కూడా తప్పే. ఈ 2 కూడా చేయని వాళ్ళు ప్రపంచం మొత్తంలో 5-10 ఉంటే ఎక్కువ అని చెప్పాడు. మీరు 5-10లో ఉన్నారా? లేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందు మూలముగా మీరు ఇప్పుడు ఒక విషయం చెప్పారు. ఎస్, అంటే మీరు బేసికలీ మీరు మీ పరిధిలో ఉంటారు, అంతే, గౌరవంగా అంతే పలకరిస్తారు, బాగుంటారు. ఇంకా నా దగ్గరకు వచ్చి ఏదైనా షటిల్ బ్యాడ్మింటన్ ఆడమో, సినిమా చూద్దామా, పాట పాడదామా అంటే తప్ప నేనంతకు నేను మనం షటిల్ బ్యాడ్మింటన్ ఆడదామా, సినిమా చూద్దామా అని అడగను. అలాంటి పులిని నేను. అంతే. తర్వాత గడ్డి తినే పులిని. అంతే. నేను వేటాడను అసలు. గడ్డి తినే పులి ఒకటి, జింకని వేటాడతా, ఇవన్నీ తమ్నేల్స్కి బాగా ఉపయోగపడతాయి చాలా. బట్ అంత ఫ్రాంక్గా మాట్లాడతారు రవి గారు, అంత ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు మీరు. అసలు నేను అసలు తలెత్తి చూడను అని చెప్పలేదు. నిజంగా తలెత్తి చూస్తా కదా, చూడము, చూస్తాము, ఆరాధిస్తాము, అది వేరు. కానీ ఒకరికి హాని చేసి ఇప్పుడు ఇష్టం లేని బలవంతాన్ని ఏ పని చేయకూడదు. బలవంతాన్ని పాట వినిపించడం కూడా తప్పే కదా. అంటే ఇప్పుడు మీరు పాట వినే స్థితిలో లేరండి, ఏదో నేను అద్భుతమైన పాట ఇలాంటిదే ఇంకేదో తయారు చేశా అయితే, కానీ దానికి అదే మీకు ఎక్కడికో వెళ్ళాలి, ఇది అయిపోయింది, మీకు ఇంకెక్కడో ఇంపార్టెంట్ టాస్క్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ లేదు. కాదండి ఇప్పుడు ఈ పాట మంచిది అది అంటే అసలు ఎట్లుంటుంది చెప్పండి, అది బలవంతం తప్పది. సో అంటే బలవంతాన్ని ఒక ఆర్ట్ను చూపించడం కూడా తప్పే. అంతే అంతే. కాబట్టి బలవంతాన్ని ఇంకా ఆర్ట్ చూపించడమే తప్పైనప్పుడు మిగతా పనులు ఇంకా తప్పు. సో బలవంతాన్ని అట్లాంటి పనులు చేయకూడదు. సో ఆ విధంగా మీరు ముందుకు పోతూ జీవితంలో మరి పాటలు, మీ డివోషనల్ పాటలు మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఎలాంటి డివోషనల్ పాటలు పాడుతున్నారు మీరే? నేను మామూలుగా ఉన్న పాటల్ని అన్ని చేంజ్ చేస్తా. అంటే దాన్ని భావం చెడకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నారాయణ నారాయణ జయ గోవింద హరే అనేది ఒరిజినల్గా ఎట్లా ఉంటుంది? జయ గోవింద హరే, అదే కదా, అది ఉంటుంది కదా. నేనేమో నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే అని మార్చేశాను అట్లా. సో అట్లా నేను మార్చి ఏప్రిల్లో పాడుతుంటా. ఆహా, బాబా ఫుల్ ఫామ్లో ఉన్నారు సార్ ఇవాళ. అంతే. మీరు ఫస్ట్ టైం క్లాసికల్ బేస్డ్ సాంగ్ అని గుర్తుంటలేదు. అంటే క్లాసికల్ బేస్డ్ ఇన్ ద సెన్స్ నేనేమన్నా గమకాలు అట్లా వచ్చినాయి కాబట్టి నేను భక్తి గీతం వస్తుంది. నేను అప్పుడు ఏంటంటే మీరు అంటే భయం అంటే సేమ్ ఒక అందమైన యాంకర్ వస్తుంది పాడడానికి. వచ్చినప్పుడు ఏంటంటే పైగా ఆమె టాలెంటెడ్ ప్లస్ రెండేది అంటే ఫుల్ ఫేమ్ ఉంది ప్లస్ అందంగా ఉంది. ఈ 3 భయాల వల్ల అందుకని కీబోర్డ్ కూడా వేరే కార్డు పెట్టి నేర్పిస్తున్నాం, మీకు గుర్తుందో లేదో? అవును. సో ఇది వర్కౌట్ అవ్వట్లేదని కొంచెం ఆగండి అని మళ్ళీ ఫోన్లో ప్లే చేసి మీకు నేర్పించాను నేను. అది ఆ పాట మీరు పాడించారు అప్పుడు పాట. నేను ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో పాడిన ఫస్ట్ పాట అది, అంటే రికార్డింగ్ పాట. ఏంటి కొంతకాలం నేను లేను కదా, సో ఆఫ్టర్ దట్ భారతదేశం. సో అది కాబట్టి బాగా వెరీ హ్యాపీ మీరు అట్లా
అలా ఆ విధంగా మీరు నేనే లాంచ్ చేశానని చెప్పొచ్చు అనమాట. అలా కానీ ఆ తర్వాత లాంచ్ కానీ డిన్నర్ లేదు, అది వేరే సంగతి. నేను పాడలేదు తర్వాత, అంటే ఎక్కువ పాడలేదండి నేను. ఉమ్. పాడాను కానీ అది అంటే మీది ఒక పెక్యులర్ వాయిస్. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకోటి కూడా మీరు ఇందాక అన్నారు కదా, ఇట్లా మనవాళ్ళు అనేది ఎక్కువ పాడించుకోవడం, అక్కడ ఇది పురుషుల కన్నా స్త్రీలకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం. మ్, ఎందుకంటే దాంట్లో జెండర్ కూడా వేరే అయ్యేసరికి, అందుకే నేను ఎక్కువ అమ్మాయిలు మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటే బాగుండు అనుకుంటుండే. ఎందుకంటే నేను కూడా ఏదో కొంచెం ఎంతో అంత చూడడానికి బాగుంటుంది కాబట్టి నన్ను ఎక్కువ పాడిస్తుండే కదా అనుకుంటుండే. సో ఆ విధంగా మరి ముందుకు పోతూ ఉమ్. రవి గారు మీ జర్నీ అసలు స్టార్ట్ అయింది చక్రి గారితోట లేకపోతే ఆర్పి గారితోట? ఆర్పి పట్నాయక్ గారండి. ఆర్పి గారితోటి. ఉమ్. ఏంటి ఇప్పటికీ అనుబంధం ఉందా మీ ఇద్దరితో? మీ ఇద్దరు నాకు అన్న తర్వాత నాకు అంటే ఇప్పుడు అమ్మ నాన్న జన్మనిస్తే నాకు సినిమా అంటే ఆ జన్మనిచ్చింది అన్న. చాలా ఆయన కూడా చాలా ఆ 5-10 ఆయన ఉంటారండి. మీరు ఇందాక చెప్పిన 5-10 మంది ఉంటారని చెప్పారు కీరవాణి గారు. అందులో ఆర్పి గారు ఉంటారు, గ్యారెంటీ సూపర్ సూపర్ గ్రేట్, ఉంటారు. చాలా గొప్ప విషయం అది. డెఫినెట్గా ఆయన తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో అది బియాండ్ దట్. అయితే నేను ఇట్లా అనుకున్నా, నేను చెప్పేస్తా. కాకపోతే నేనేమంటున్నా అంటే 5-10 నేను ఉండేందుకనంటే ఇప్పుడు లోపల ఒకటి బయట ఉండదు ఇక అనుకుంటే మీరు దయచేసి నా అన్న మాత్రం పిలవద్దు, నాకు ఆల్రెడీ మస్తు మంచి సిస్టర్స్ ఉన్నారని చెప్పేస్తా. అంతే, అంతే. ఇంతవరకు అన్నాన్ని పిలవద్దంట. ఇంతకు మించి ఉండదు. అంతే అంతే. బట్ ఏమొస్తున్నా కూడా జస్ట్ ఆ మాట అంటే ఏం అంటే ఒక ఒక హ్యాపీ చిలిపి ఫీలింగ్ లో మీరు ఉంటారని అంతే తప్ప అంతే, చిలిపి ఎవరిని- ఫీలింగ్ కాదు, హ్యాపీ ఫీలింగ్. హ్యాపీ ఫీలింగ్ చిలిపి అంటే మళ్ళీ వేరే అయిపోతుంది. అది అంతే, హ్యాపీ ఫీలింగ్ లో మీరు ఉంటారు అంతే. ఎవరైనా అంటే ఇప్పుడు నేనేందంటే అందుకే నేను చెప్తున్నా, వేరే వాళ్ళు చెప్పరు. చెప్పాక చాలా మందిని ఇట్లా చూసా, ఏంటంటే అంతా భగవంతుడండి, మనకెందుకండి ఇదంతా అనే లోపల అమ్మ నమస్కారం అని, ఆ నమస్కారాన్ని అమ్మ అని మాట్లాడినోడే మళ్ళీ దగ్గర పిలుచుకొని వాళ్ళని ఎట్లా పడితే అట్లా అంటే ఇట్లా చూసారా మీరు? అది మ్యూజిక్ ఇండస్ట్రీలోనా ఎక్కడైనా? బయట చాలా మ్యూజిక్ అయితే మ్యూజిక్ ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉంటుందండి. ఇంకా అంటే యాక్చువల్ సినిమా ఫీల్డ్ అని అందరు అంటారు కానీ సినిమా ఫీల్డ్లోని ఇవి తక్కువ. ఎందుకంటే ఒక ఫేమ్ ఉండడం వల్ల ఇంకొద్ది భయం అట్లాంటివి ఉంటాయి. బయట వాళ్ళకి ఇవన్నీ లేవు. ఏం ఫేమ్ ఏం భయం అండి? జానీ మాస్టర్ విషయంలో ఏమైంది చెప్పండి. జానీ మాస్టర్ విషయంలో ఇప్పుడు మీకు ప్రూఫ్ ఉందా అతను రేప్ చేశాడని? లేదు, నేనేం అంటలేదు. ఆ అమ్మాయి పెట్టిన కేసులు, అభియోగాలు, చర్చల గురించి అంటున్నాను. అదే చర్చలు చాలా చేయొచ్చండి. ఏముంది ఇప్పుడు ఒకరంట అదే ఒక గాడిదని తీసుకొని పోతుంటే ఒక భార్యాభర్త ఏమన్నారంటే, అరే వీళ్ళకి తెలివి లేదు అసలు, గాడిదని యూజ్ చేసుకోవాలి కదా, బరువులు మోయడానికి ఉందంటే సరే భార్యని ఎక్కిస్తే మళ్ళీ కొంచెం దూరం వేరే బ్యాచ్ పిచ్చోడు వీడు జోరుకా గులామని అంటున్నాడు, భార్యని ఎక్కించి వీడు నడుస్తున్నాడు అన్నారంట. సరే అని భార్యని దింపి వీడు ఎక్కాడు. వీడికి కొంచెమైనా తెలివి ఉందా, ఆడవాళ్ళు నడిపించి వీడు ఎక్కాడని ఇంకోరు. అట్లా చివరికి ఇద్దరు ఎక్కితే అది గాడిద ఎంత ఉంది, వీళ్ళిద్దరు ఎక్కడం ఏంటి అన్నారు. అంటే మరి ఏం చేయాలి? సో అట్లా అంటానే ఉంటారండి. పైగా ఇప్పుడు మీడియా అనేది ముఖ్యంగా అంటే ఎన్నో సంచలనాలకి లేకపోతే అంటే ఎందరో జీవితాలు మారిపోవడానికి కారణం అవుతున్న ఒక ప్రధానమైన వేదిక. ఎందుకంటే లేనిది క్రియేట్ చేయడం, నేను ఇట్లా అన్నా అంటే అట్లా చేయడం లేనిది కాదు కదా, లేనిది కాదండి. అంటే ఏదో ఏముందో కానీ ముందు అతను ఓన్లీ ఏంటంటే ఏమంటారు, ఇప్పుడు దోషిగా ప్రూవ్ కాలేదు కదా అతను కేవలం అంటారు. అంతే కదా, అనుమానమా లేకపోతే అది ప్రూవ్ అయ్యే వరకు తెలియదు అతను. కానీ సీరియస్ విషయాలు ఇలాంటివి బయటికి రావడం మాత్రం ఖచ్చితంగా ఎక్స్‌ప్లాయిటేషన్ ఉందన్నమాట ఒప్పుకోవాల్సిందే అంటారా? ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఒక పవర్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టరో, డాన్స్ డైరెక్టరో, ఎవరో ఒకళ్ళు, కొరియోగ్రాఫర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఫ్యాకల్టీ అయినా పర్లేదు, పవర్ లేని ఒక బలహీనురాల్ని కానీ. అయితే నేను ఇప్పుడు జానీ మాస్టర్కి సపోర్ట్ చేయట్లేదు, ఆ అమ్మాయి తప్పని నేను అనట్లేదండి. ఎందుకంటే నేను స్త్రీ పక్షపాతిని పక్క ఆ విషయంలో. ఎందుకంటే నాకు 4 సిస్టర్స్. నేను గాజువాక పిల్ల నీ సీర ఇప్పలేదా, నా సీర జుట్టలేదా అనే పాడలేదు నేను. అంటే ఆర్పి గారు అన్నారు, ఎందుకు ఈ పాట పాడనంటున్నావు అని అంటే, అంతే అన్నా, నేను ఈ పాట పాడను అంతే. అంత మీకు అబ్జెక్షన్ వచ్చింది లిరిక్ తోటి? ఎందుకంటే అప్పుడు మరి నేను పెరిగింది మా అన్న దగ్గర, కమ్యూనిస్ట్ దగ్గర. అతను ఏంటంటే ఇట్లా అసలు ఏమాత్రం ఇట్లాంటివి ఉన్నా అంటే ఈ ఇట్లా బూతు ఏదైనా కొంచెం అంటే డబుల్ మీనింగ్ ఉన్నా పాడకూడదు, అసలు అట్లాంటి సినిమాలు చూడకూడదు, అట్లా పెంచాడు. కాబట్టి ఏంటంటే నేను పాడనన్నా ఇది. అయ్యో పని చేద్దాం రవి, నేను ఒక స్ట్రెచ్ పాడతా, నువ్వు ఒక స్ట్రెచ్ అన్న, గుర్తుందో లేదో కానీ అందుకనే దుమ్కు దుద్దును తక్కువ దుమ్కు దుద్దును అది నా వయసు ఇప్పుడు దాంట్లో ఉన్నది కూడా. సో అట్లా నేను అట్లా పాడనన్న వ్యక్తిని. కాబట్టి ఏంటంటే నేను ఖచ్చితంగా స్త్రీకే సపోర్ట్ చేస్తా, కానీ ఎంతవరకు వాళ్ళ దాని దగ్గర కూడా న్యాయం ఉండాలి. ఊరికే న్యాయం లేకుండా అవతలని ఊరికే అట్లా బ్లేమ్ చేసేసి అట్లా అయిపోయినాయి అంటారు. చాలా ఉన్నాయండి అట్లా. ఇందాక అతని గురించి చెప్పారు, ఇప్పుడు అన్యాయం కదా అది పక్కా. మీరు కావాలంటే దాన్ని ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. అది ఫుల్ గా ప్రూవ్ అయిన కేసు. 100% అమ్మాయి అన్యాయంగా పెట్టిన కేసు. అమ్మాయి కాదు, వాళ్ళ తండ్రి ఇక్కడ తండ్రి పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు ఊరికే మాట్లాడడానికి అమ్మాయి అట్లా అనేయచ్చు, కానీ అమ్మాయి కాదు, అక్కడ వాళ్ళ తండ్రి. కాకపోతే అమ్మాయిని యూజ్ చేసుకున్నాడు. కాకపోతే ఇక్కడ ఇంకో కేసులో ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు భార్య బాధితుల సంఘం ఎందుకు వచ్చిందండి అసలు? ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎక్కువ శాతం ఇవి జరుగుతున్నాయి.
అమ్మాయిల మీద కొన్ని ఇవి కూడా జరుగుతున్నాయి. ఇది వాస్తవం కదా? కొన్ని ఇవి కూడా ఎందుకు, ఇవి కూడా చాలానే జరుగుతున్నాయి, కాదనట్లేదు. అదే వీళ్ళు కూడా అట్లే మృగాల కన్నా హీనంగా బిహేవ్ చేస్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఇవి జరుగుతున్నాయి, అవి కూడా జరుగుతున్నాయి, దాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు కూడా అట్లా చేస్తున్నారు అంట. రైట్. సో చాలా క్లియర్గా క్లారిటీతో మీరైతే మీ అభిప్రాయాలు ఏంటో చెప్తూ వచ్చారు. అవును. సో మీ జీవితంలో జరిగిన అప్స్ అండ్ డౌన్స్ చెప్పండి రవివర్మ గారు. ఏమన్నా నేను అప్స్ అండ్ డౌన్స్ ఇలాంటివే కాదు ఇంకా వేరే వేరే అయితే మీరు పడిన కష్టాలు ఇలాంటివి ఏం చెప్పాలంటే, ఇప్పుడు నాకన్నా బాగా ఏజ్లో పెద్ద ఉన్న కొందరు ఆంటీలు ఇట్లాగే వాళ్ళు అంటే నేనంటే ముచ్చట పడతారు అనమాట. పడిన తర్వాత వాళ్ళు నాతో సెల్ఫీ తీసుకుంటారు. తీసుకొని పోయి వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మన ఫోటో చూపిస్తే మనది చూడచక్కని జంట అన్నారని చెప్తారు నాకు. అయినా కూడా నేనేం అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు అక్కడ స్త్రీలు కాబట్టి. ఇదే ఒక పురుషుడు అన్నారు అన్నారు ఇట్లా. ఎవరు పేర్లు చెప్పరు అయితే? నేను ఎలా చెప్తాం పాపం. అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా పాడే గాయని గాయకుల ఇట్లాగే పాటలు పిచ్చిన వాళ్ళు అట్లా రకాల వాళ్ళు అయితే అట్లా అన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఇదే నేను ఒక నాకన్నా వయసులో చిన్న అమ్మాయితో నేను ఇలా మాట్లాడితే, రవివర్మ అనేవాడు కనపడడానికే క్లాసు, కానీ వాడు పెద్ద మాస్ అనేది పెద్ద టైటిల్తో వస్తుంది. మరి అంతే కదా. కానీ మరి నేను కూడా మాటే కదా అన్నది, ఇప్పుడు వాళ్ళు కూడా మాటలే కదా అన్నది. కాబట్టి ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. సరే అయితే పక్కన పెడితే, అయితే ఒకటి ఇక్కడ ఒక పురుషుడు స్త్రీని ఒక మాట అంటే అది అవకాశం ఇస్తే అది ముందరకెళ్ళే అవకాశం ఉంటుంది. స్త్రీలకు అట్లా ఉండదండి. ఓ మాట జోక్గా అన్నా కూడా అట్లా చేస్తారంటారా? జోక్గా అన్నా అంటే ఇప్పుడు సేమ్ నేను కూడా అంతే కదా. ఇప్పుడు నేను ఇప్పుడు స్త్రీలాగా నేను కూడా ఇప్పుడు కొంచెము అదే ఒక స్టెప్ ముందుకేస్తే ఏం జరుగుతుందో అదే అంతే అంటారు. కానీ నేను వేయలేదు కదా అట్లా చెప్తున్నా. అక్కడైనా ఎక్కడైనా పోయేసరి స్టెప్ వేసేది పురుషుడే అంటున్నా నేను. స్టెప్ వేసేదంటారా? కాదు కదా, ఇప్పుడు స్త్రీ వేసింది కదా ఇక్కడ, వేసి మరి చూడచక్కని జంట అంటుంది, దానికి రెస్పాన్స్ ఇచ్చింది నేను. అయితే మిమ్మల్ని అయితే చాలా మంది పాపం ఫ్యాన్స్ విమెన్ వచ్చి మహిళలు వచ్చి ఫోటోలు తీసుకుంటారు. తెలిసిపోతుంటుంది అంటే వాళ్ళు ఇట్లా సేమ్ ఇప్పుడు ఒక మేల్ ఫీమేల్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఎట్లా మాట్లాడుతుంటాడో అట్లా ఫీమేల్ కూడా మాట్లాడుతుండడం మనకి అర్థమైపోతుంది. కానీ సేమ్ ఇట్లాగే మనల్ని మనం వాళ్ళైతే స్త్రీలు ఎట్లయితే రక్షించుకుంటారో మనం కూడా మన ఏది ఉజ్వలమైన భవిష్యత్తు కోసం వాటి కోసం ఏంటంటే మనల్ని మనం కూడా రక్షించుకోవాలి. ఇంటికి వెళ్తే మీ ఆవిడ అట్లా ఏం తీసుకోదండి. ఆమె ఏంటంటే ఒకప్పుడు ఆమెకి తెలియనప్పుడు కొంచెము ఇట్లా ఉండేనేమో. అంటే ఎట్లా అంటే ఎప్పుడైతే భర్త ఓన్లీ నాకే సొంతం, నాకు 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 అని ఉంటుంది కదా. అయితే ఇదేంటంటే అది తర్వాత ఈ నాలెడ్జ్ లేకపోవడం కూడా ఏంటంటే, అసలు ఈ ఆఫీసులలో వీటిలలో కలిసి పనిచేసేటప్పుడు స్త్రీలతో పురుషులతో కూడా కలిసి పనిచేయాల్సి వస్తుంది. పైగా ఒక స్త్రీ పురుషుడు ఒక రూమ్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఒక డిస్కషన్ చేస్తుండొచ్చు, లేకపోతే ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడొచ్చు, లేకపోతే ఖచ్చితంగా రొమాన్స్ చేసిన రూల్ లేదు కదా. సో అది తెలుసుకోవడానికి ఆమె కొంచెం టైం పట్టింది. కానీ ఇప్పుడు ఏంటంటే బిందాస్ అయితే బిందాస్, అందుకే చిద్విలాసంగా ఉన్నారు. అది చిద్విలాసంగా హ్యాపీగా ఉన్నారని చెప్తున్నాను. అట్లేం లేదు, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. నా పనే ఏంటంటే రంగేళి హోలీ ఆ పాటను చూశారు. రంగేళి హోలీ హంగామా కేళి ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి అని. అట్లా సో అట్లా నేను ఎక్కడుంటే అక్కడ ఐదర్ నవ్వించాలి లేదా సైలెంట్ ఉండాలి తప్ప ఒకరిని హర్ట్ చేయొద్దు. అది స్త్రీ కానీ పురుషుడు కానీ అని నేను భావిస్తా. అయితే రీసెంట్గా కూడా మా వైఫ్ ఎంబడి కూరగాయలకు వెళ్తే అప్పుడు వర్షం స్టార్ట్ అయింది. అయితే నేను గొడుగు తెచ్చుకున్నాం మేము. అక్కడ ఒక ఆమె నాకన్నా పెద్ద ఆవిడ అయితే ఏదో ఇస్తూ, నువ్వు ఒక 10 రూపాయలు తగ్గించాలి ఎందుకంటే కొన్ని గొడుగు పడుతున్నావు చూడన్న. గొడుగు పడుతుంటే ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, ఇప్పుడు ఆ నవ్వులు అంటే మనం ఎంత అబ్బా. మా వైఫ్ కూడా చూసి అట్లా నేను ఎవరితో అయినా అట్లాగే ఉంటా. ఇప్పుడు అదే ఆమె అందంగా ఉండి ఆమె ఏజ్లో ఉంటే అప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే, నేను గొడుగు పడితే ఇగో వీడు ఆమె మీద ఇంప్రెస్ అయింది కాబట్టి పట్టిండి అంటారు. కానీ అది నిజం కాదు. ఆమె ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు, కానీ ఆమె నవ్వించాలి, ఆమె హ్యాపీగా అంటే కొద్దిసేపు అక్కడ ఉన్నప్పుడు. లేదా మళ్ళీ ఇటు పక్కకు వచ్చాం, అక్కడ ఇంకో పురుషుడు ఉన్నాడు, నేను గే కాదు కదా, మరి ఆయన కూడా గొడుగు పట్టిన. ఆ విధంగా అయితే మీరు క్లారిటీతో గొడుగులు పట్టుకుంటూ ముందరికెళ్తారు. అయితే గొడుగులు పట్టడం అంటే ఒకరోజు ఓ రోజు గొడుగు పడతాం, ఒక రోజు ఓ పాట పాడతాం, ఓ రోజు లేకపోతే ఇట్లా ఏదైనా తింటుంటే ఇది తింటారా అని అడుగుతాం. అంతే. జీవితాన్ని మనుషుల్ని అలా ప్రేమించుకుంటూ ముందరకెళ్తున్నారు. రవివర్మ గారు, మీ వాయిస్లో మీరు కూడా చాలా యూనిక్ వాయిస్, మాస్ కోసం కొన్ని పాటల కోసం. సో మీ పాటల ప్రయాణంలో అప్పట్లో మీరు వచ్చిన కొత్తలో మీకు పోటీ ఎవరుండేవారు? పోటీ అనేది అసలు దాని మీద అంటే దృష్టి పెట్టే అంతగానే అది లేదు. అప్పుడు ఏముందంటే ఒకటే, నాకు పాటలు రావాలి, నేను పాడాలి అనేది మాత్రం ఉండే. కానీ నాకు అంటే ఈ కేటగిరీలో పోటీ తక్కువనే ఉండే. ఎందుకంటే మెలోడీస్, తర్వాత క్లాసికల్ కైండ్ ఆఫ్ అంటే సెమీ క్లాసికల్ అవి పాడే వాటికి వాళ్ళకుండే కాంపిటీషన్ కానీ నాకు తక్కువే. ఎందుకంటే ఈ ఫోక్ స్లాంగ్ కానీ లేకపోతే ఆ ఫోక్ని పలకాలంటే నేను కాబట్టి, అందుకే నేను ఎక్కువ పాటలు పాడాను ఇది సంగీతం నేర్చుకున్న వాళ్ళకన్నా. అవును, కరెక్ట్. అలా కానీ మీరు కానీ నన్ను బాగా అందరూ
కొద్దిగా అంటే తక్కువ చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఏది నాకు సంగీతం రాదని. కానీ నాకు సంగీతం రాకపోవచ్చు. కానీ నేను బాలుగారి పాటల్ని గానీ, నేను విన్నన్ని సార్లు అంటే ఇది నేను ఊరికేదో అభిమానిగా అట్లా వినడం అదొక ఎత్తయితే, దాంట్లో అంటే అదే నేను సింగర్ అవ్వాలని ఉంది కాబట్టి, అంటే ఒక్కొక్క పదాన్ని ఎలా పలుకుతారు. ఎగ్జాంపుల్? అంటే ఇప్పుడు ఎట్లా అంటే హ్మ్, కుశలమా నీకు కుశలమేనా అని కాకుండా నీకు కుశలమేనా అంటారు ఆయన. మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంటే అసలు నిజంగా అడుగుతున్నట్టు ఎదురుగా ఉన్నట్టు. సో ఇవన్నీ బాగా అట్లా విని 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 నాటుకుపోయాయి. విని అట్లా నేర్చుకున్నాను నేను. మీరు పాడిన పాటలన్నిట్లో మీరు బాగా కష్టపడిన పాడిన పాట ఏంటి? కష్టపడి పాడింది పెద్దగా లేదు కానీ మణిశర్మ గారికి నేను స్టైలే స్టైలే అనే ఒక టైటిల్ సాంగ్ పాడిన తర్వాత నన్ను మళ్ళీ గోలా గోలా రంగోలా అనే పాట పాడడానికి అశోక్ సినిమాలో చెన్నై పిలిచారు. పిలిచినప్పుడు ఏంటంటే అక్కడ సుజాత గారు, తర్వాత శ్వేతామోహన్, యాక్చువల్గా ఈ డ్యూయట్లో శ్వేతామోహన్ ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చారు వాళ్ళ మదర్. అయితే మణిగారు ఏమన్నారంటే లేదు లేదు శ్వేతాన్ని నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను కానీ ఈ పాట మీరే పాడాలని చెప్పిన తర్వాత మల్లికార్జును వీళ్ళందరూ అక్కడ మొత్తం కన్సోల్లో కూర్చొని నన్ను ఒక్కడిని అక్కడ పాడమని పంపిస్తే భయం వేసింది. అదృష్టం అసలు. భయం వేసింది ఎందుకంటే ముందు ఆమె పాడితే ఆ ధైర్యంతో నేను పాడదాం అనుకున్నా కానీ ముందు నన్ను పాడమన్నారు. సో అప్పుడు కొంచెం ఇబ్బంది పడి ఆ ధీంత నత్త ధీంత సరియా అని పాడమన్నా. ఆ ధీంత అది నాకు రావట్లేదు ఆ స్పీడ్లో. సరే కొద్దిసేపు చూశారు ఇంకా నీకు అట్లా రాదులేమ్మా నీ వాయిస్ స్ట్రైటే బాగుందని ధీంత సరియా అని పాడా నేను. ధీంత సరియా కాకుండా. సో అక్కడ కొద్దిగా కష్టపడ్డా. బట్ మిగతా పాటలన్నీ ఏంటంటే నాకు బాగా కసి ఉండేదండి. అంటే నాకు సంగీతం రాదంటారా లేకపోతే నన్ను ఇట్లా అంటారా కానీ దేవుడు నాకు మంచి గొంతు ఇచ్చాడు. కానీ నేను పాడి చూపిస్తా. ఆ కసి వల్ల నాకు తొందరగానే గ్రాస్పింగ్ ఒకటి ఉండడం వల్ల ఈ రెండింటి వల్ల ఎప్పుడు పెద్దగా ఇబ్బంది పడలేదండి. ఈ ప్రయాణంలో మీకు చక్రి గారితో అయిన జరిగిన సంఘటనలు, అనుబంధం ఎలా కొనసాగింది? యాక్చువల్గా మొదట్లో ఈడియట్ ఆ టైంలో బాగా ఫ్రెండ్కి అంటే ఒక మామూలు ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎంత అయితే వాల్యూ ఇస్తాడో అట్లా ఉండిందండి. కానీ తర్వాత ఏంటంటే ఆయన చుట్టూ గ్యాంగ్ అంతా కొంత అంటే ఫ్రెండ్స్ అంతా చేరిన తర్వాత ఏమైందంటే ఆయనతో స్పెండ్ చేసేవాళ్లే నాకు ముఖ్యమని డైరెక్ట్ చెప్పేవాడు. అంటే ఇప్పుడు నువ్వు మంచోడివి లేకపోతే అదే నాకు తెలుసు కానీ నాకు రాత్రి అంటే లేట్ నైట్ దాకా కంపెనీగా కూర్చునే వాళ్ళు కావాలి నాతో. ఇప్పుడు కంపెనీగా నువ్వు లేనప్పుడు నువ్వు మంచోడైతే నాకేం చెప్పు అని ఇట్లా డైరెక్ట్ అనేవాడు. సో ఆ విషయంలో క్లారిటీ ఉంది. సో నేను కూడా సరే మరి నాకు కూడా ఫ్యామిలీ ఉంది అని నేనేమో ఒక టైంకి వెళ్ళిపోయేవాడిని. అయితే దీనివల్ల ఏంటంటే తేడా వచ్చేసింది మెల్లగా. వచ్చి 2010కి అది ఎక్కువైపోయి ఇంకేదో నన్ను బాగా తక్కువ చూస్తున్నట్టు ఏదో అనిపించింది. మరీ ఆత్మాభిమానం చంపుకొని ఎట్లా పని చేస్తామని చెప్పేసి ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇట్లాంటిది ఏదో. అది జరిగితే నేను వచ్చి చెప్పాను ఇంకా మన ఇద్దరం కలిసి పనిచేయడం వద్దు, కేవలం ఫ్రెండ్స్గా ఉందాం అంతే, ఇక నేను నీ దగ్గర పాడున్నాను అంటే అదేంటి అట్లా అన్నాడు. అంటే ఇది 2010లో జరిగింది. ఆ తర్వాత 5 years బతికాడు ఆయన. కానీ పొరపాటున కూడా నేను ఒక పాట పాడలేదు ఆయన దగ్గర. మాట అంటే మాటే, బట్ ఫ్రెండ్స్గా ఉన్నాం. అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్ డేకి అట్లా వెళ్ళేవాడిని. ఏమో రా అని మంచిగా మాట్లాడేవాడు. కానీ చాలా పాటలు పాడించారు ఆయన. చాలా పాటలు పాడించారు. మనిషి కూడా చాలా మంచివాడండి. కానీ ఏంటంటే ఒక్కోసారి అదే చెప్పా ఇందుక లూసిఫర్ ఆ నెగిటివ్ ఎనర్జీ బాగా డామినేట్ చేసినప్పుడు ఒక మంచోడు కూడా ఏమవుతాడు అది ఈగోలు కదండి మెయిన్గా ఇండస్ట్రీలో. ఈగోలు ఈ చుట్టూ భజన పరులకి కూడా మనము బానిస అయిపోతే ఆ తెలియని భజన పరులకు బానిసత్వం అనేది ఎప్పుడైతే అవుతామో అవి వాటి నుంచి చాలా చెడు లక్షణాలు ఇట్లా పుట్టుకొస్తాయి అన్నమాట. అది ఎవరికైనా. కానీ చక్రి గారు ఎలా చనిపోయారండి అసలు? యాక్చువల్లీ అంటే తెలిసిన విషయమే కానీ అంటే ఏదో డౌట్ అది అంటే చెప్తారు కానీ అది మనం చూడనప్పుడు మనకు తెలియదు. కాదు అసలు ఎలా మీకు తెలిసినంత? నాకు తెలిసి అయితే స్లీప్ ఆప్నియా అంటే తెలుసు మాకందరికి కూడా. కానీ అది ఎవరు తీసేశారో ఏమైనా డౌట్ అని అంటారు. అది నిజంగానే ఊడిపోయిందా తీసేశారా అనేది మనకు తెలియదు. ఆక్సిజన్ మాస్క్. కానీ చాలా షాక్ అయి ఉంటారు కదా మీరు? డెఫినెట్గా షాక్ అయ్యి నేను అసలు చాలా రోజులు ఏంటి ఇప్పటికి కూడా ఏమనిపిస్తుంది అంటే ఆయన జగమంత కుటుంబంలో ఒక లైన్ వస్తుంది అనమాట. అట్లా అతను వెళ్ళిపోయి నేను ఉండిపోయానా అనిపించేంత, మా ఫోటో ఇద్దరిది ఇట్లా చిరిగిపోయి ఆయన ఇట్లా వెళ్ళిపోయాడు నేను ఉండిపోయాను అన్నంత బాధ ఇస్తుంది ఆయన గురించి అనిపించినప్పుడు. ఎందుకంటే నన్ను చాలా ఎంత మంచిగా ఉండేవాళ్ళం అంటే ఈడియట్ టైంలో అసలు ఆ ఈడియట్ పాట కూడా అది నాకు అంటే ఏంటి 2 పాటలు మిగిలితే ఈ రెండిట్లో ఏది పాడతావంటే నేను ఇది పాడతా అని చెప్తే మరి ఇది ఎక్కువ హిట్ కాదు ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో వస్తుంది
నీ ఇష్టం మరి అంటే కూడా నేను లేదు హిట్ అవ్వకపోయినా పర్లేదని చెప్పేసి ఒక్కసారి ఆ పాట మా కోసం. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే ప్రియురాలా కనవానా వేదన ప్రియమారా వినవా ఈ ఆలాపన వలపే విషమా వగపే ఫలమా ప్రణయమా. ఒక కల్ట్ మ్యూజిక్ వచ్చేది. ఆర్పి గారి స్టైల్ ఒక స్టైలు. అసలు ఆ పాట వినంగానే ఆర్పి గారి ముద్ర కనిపిస్తుంది. అలా చక్రి గారి మ్యూజిక్ ఒకటి. ఇప్పుడు కోర్స్ చాలా మారింది మ్యూజిక్ స్టైల్. ఏమంటారు? మారింది, అంతా స్పీడ్ అయిపోయింది. తర్వాత ఎక్కువ వస్తున్నాయండి. అంటే సినిమాలు కూడా రిలీజ్ ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోయేసరికి ఏంటంటే అసలు ఏమి ఎక్కడొస్తుంది ఏది పోతుంది, ఓన్లీ స్టార్స్వి బాగా ఫేమ్ ఉన్నాయి తప్ప. అందుకే నేను మామూలు చాలామందితో ఏంటంటే ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభతో పాటు హీరో ఆ ఇమేజ్ కూడా యాడ్ అవుతుంది. యాడ్ అయితేనే సాంగ్ అండి. లేకపోతే ఉట్టిగా ఆల్బమ్ చేసి హిట్ చేయమనండి, చేయలేరు. ఇప్పుడు రేపటికి ఇది నాకు కూడా వర్తిస్తుంది. రేపు నా సాంగ్ అంత పాపులర్ అయ్యి అట్లా అయితే కనుక ఈ సూత్రం నాకు కూడా వర్తిస్తుంది. నా ఒక్కడి వల్ల కాదు అది, ఆ ఇమేజ్ ఇవన్నీ పబ్లిసిటీ అంతా కలిసి. కానీ రవివర్మ గారు మ్యూజిక్ ఇండస్ట్రీని నమ్ముకుని ఒక సింగర్ మీలాగా స్థిరపడ్డం అన్నది మీకు వేరే ఆప్షన్ లేదు కదా, ప్రొఫెషన్ అనేది. అవును, ఇదే అది అడ్వైజబుల్ అంటారా ఇవాళ రోజుల్లో? కష్టం. నేను కూడా ఏంటంటే కేవలము నేను ఇట్లా సెటిల్ అయ్యానంటే దానికి కారణం ఏంటంటే నాకు ఈ మందు సిగరెటు ఇట్లాంటివి ఏవి లేకపోవడం. ఎందుకంటే చిన్నప్పుడు మేము చాలా పెద్ద కుటుంబం, మేము 7 మందిమి, సప్తస్వరాల్లాగా. సో దానివల్ల ఏంటంటే మా ఫాదరు 7 ప్లస్ వాళ్ళిద్దరు, అమ్మ నాన్న 9, తర్వాత మా అమ్మమ్మ 10, వాళ్ళమ్మ. సో అట్లా 11 మంది వీళ్ళందరికీ ఫుడ్ సంపాదించడానికి అయిపోయింది వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ఈ టీ అలవాటు కూడా ఉండకపోయేది. ఎందుకంటే మనము ఒక టీ తాపిస్తే వాడు దాంట్లో మనం దొరకొద్దు, వాడు 10 సార్లు తాపిస్తే మనం కనీసం ఒక్కసారి అయినా తాపించేంత స్తోమత ఉన్నప్పుడే టీ తాగాలని మా ఫాదర్ చెప్పేవాడు. అది మాకు బాగా ఎక్కి ఏంటంటే నేను అందుకనే బాగా సేవింగ్ వల్ల, లేకపోతే ఎన్నో త్యాగాలంటే ఇది పలాంది కొనుక్కోవాలన్నా ఇప్పుడు వద్దులే, లేకపోతే ఇట్లా ఎన్నో త్యాగాలు చేయడం వల్ల నేను సెటిల్ అయింది తప్ప కొద్దిగా లావిష్గా ఉండి లేకపోతే ఆ సినిమా దాన్నంతా మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలంటే మాత్రం చాలా కష్టం. కానీ మీరు పాడిన సినిమాలన్నిటికీ రెమ్యునరేషన్స్ బాగా అందేవి, బాగానే వచ్చాయి. దాంతో పాటు మీరు షోస్ కూడా చేశారు. ఆ షోస్ వల్ల బాగా వచ్చాయి. షోస్ వల్ల బాగా వస్తాయి అదే అంటారు. ఇప్పుడు షోస్ వల్లనే అందరు సంపాదిస్తున్నారు కూడా. అసలు ఇప్పుడు కూడా సింగర్లకు ఎక్కడున్నాయి ఛాన్సులు? ఎన్ని పాడతారు చెప్పండి, కష్టం. సెటిల్ అయిన వాళ్ళు కూడా. ఒక టైంలో ఏకఛత్రాధిపత్యం ఎవరంటే మనందరి గురువు గారు, దైవ సమానులు బాలు గారు. ఆయన తర్వాత అసలు నేను ఎంత దైవ సమానులు అని అంటే ఇప్పుడు అంటారు కదా బాలుగారిని, నిజంగానే నేను బాలుగారి గురించి కువైట్లో కూడా గొడవ పెట్టుకున్నాను నేను. అంటే ఆయన ఎవరైనా అంటే అంతే ఇక గొడవ. ఎందుకంటే నాకు నచ్చిన ఏకైక గాయకులు బాలుగారే. అయితే మా తమ్ముడు ఒకసారి క్లాస్ బీకాడు, ఏంటంటే ఇట్లా నువ్వు వేరే వాళ్ళ పాటలు వినకుండా ఓన్లీ బాలుగారు అందరితో గొడవ పెట్టుకుంటే రేపు నీ పాట కూడా ఎవడినాడు అన్నప్పటి నుంచి వేరే వాళ్ళ పాటలు వినడం మొదలుపెట్టలేదు. అంత పిచ్చి అనమాట బాలుగారు అంటే. ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఇంకా రవివర్మ గారు పాడాలనుకుని కూడా కుదరలేదు? ఇంకా ద గ్రేట్ ఇళయరాజా గారు అనుకుండే ఎట్లన్నా కనీసం ప్రైవేట్ సాంగ్ అయినా ఆయనతో చేయించుకోవాలని ఉండే. అంటే నేనే డబ్బులు పెట్టుకొని నాకు పాట చేసి పెట్టండి అని, ఒకవేళ సినిమాలో ఛాన్స్ రాకపోతే. అదొక కోరిక. తర్వాత ఇంకా ఏఆర్ రెహమాన్ గారి దగ్గర ఆయన అనుకుండే, వీళ్ళ దగ్గర పాడలేకపోయినా. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడున్న అందరి సంగీత దేవిశ్రీ గారు పాడాను, మణిశర్మ గారి దగ్గర, కోటి గారి దగ్గర, కీరవాణి గారి దగ్గర కూడా పాడాను. అది చిన్న అంటే ఒక మాలుడు వెరీ గుడ్ అని ఒక సినిమాలో పాడాను తప్ప అది పెద్ద బయటకి రాలేదు. మణిగారి దగ్గర అయితే చెప్పారు మీరు మంచి పాటలు పాడారు. దేవిశ్రీ గారికి చెలియా చెలియా సాంగ్ బాగా ఇష్టం అనమాట. ఇది ఈడియట్లో ఇందాక నేను పాడింది. సో నా మ్యూజిక్లో అలాంటి పాట అని చెప్పేసి నాకు ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు ఈ పాట ఇచ్చారు. దానికి ముందు ఓ మై బ్రదరు అరే చెబుతా వినరు ఓ వన్ సైడ్ లవ్ రా ఎంతో బెటరు అన్న కన్నెర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమే బుగ్గవుతుంది రమ్మాస్. సో ఇట్లా మంచి 3 సాంగ్స్ ఆయన దగ్గర పాడినవి సూపర్ డూపర్ హిట్. సో అయితే మరి మంచి మంచి పాటలు పడ్డాయి మీకు. అవును, ఇప్పుడు దానివల్లే ఇప్పుడు ఏంటంటే నాకు అందుకే స్పాటిఫైలో ఆల్మోస్ట్ 6.5 lakhs మంత్లీ లిజనర్స్ ఉంటారు ఈ పాటలకి. సో అంటే 20 ఏళ్ళు అయింది పాడిన, ఆల్మోస్ట్ 15-20 ఏళ్ళకి. దానికి రాయల్టీస్ వస్తాయా ఇవరా? సింగర్గా ఉంది కదండి ఇస్రాలో నేను. ఇస్రా అంటే అది ఇప్పుడు మారింది, ఇసమ్రా అయింది. దాంట్లో నేను మెంబరే. సో ఎంతో అంత వస్తుంది. ఎంతో అంత అంటే అది ఊరికే ఒక తృప్తి, అది మన భుక్తి అని కాదు కానీ తృప్తి కోసం అని. బాగుంది ఇది రైమింగ్, భుక్తి కాదు తృప్తి. స్వప్న అని ఇట్లా మీది అంతేగా పెడదామని. ఆ పని కూడా చేస్తే కొంచెం రాస్తే మీరు త్వరలో లిరిసిస్ట్గా. నేను లిరిసిస్ట్ కూడా.
మీరు అఫ్ కోర్స్ తెలుసు. యా. నేను ఇప్పుడు ఇట్లాంటి పాటలు ఇప్పుడు జననం నీవే జననివి నీవే లాంటిది అప్పట్లో ఒకటి చేశాను నేను బతుకమ్మ మీద చాలా సంవత్సరాల క్రితమే. క్రికెట్ ఓడిందని ఏడవకు, భూమి వేడెక్కుతున్నందుకు ఏడువు, రియల్ ఎస్టేట్ జోరు లేదని ఏడవకు, వ్యవసాయ భూమి తగ్గిందనేడువు, మిడ్ నైట్ బిర్యానీ లేదని ఏడవకు, మిడ్ నైట్ బిర్యానీ లేదని ఏడవకు, రైతన్నకు ముద్ద లేనందుకేడువు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ర్యాంకులు రాలేదని ఏడవకు, నైట్ అంతా చాటింగ్ చేసిన నేడువు, ఓడిపోయినందుకు ఏడవకు, మళ్ళీ ట్రై చెయ్యనందుకు ఏడువు, అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని ఏడవకు, అబ్బాయి హ్యాండ్ ఇచ్చిండని ఏడవకు, కన్నోళ్ళ హ్యాండ్ ఇచ్చి ఏడవనీయకు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఇది నేనే రాసి పాడాను. మంచి చాలా సందర్భోచితమైన పాట. ఇలాంటి పాటలు మీకు బాగా సెట్ అవుతాయండి. ఒకటి మనసులోంచి వస్తాయి మీకు, తర్వాత మీకు దాపరికాలు లేకుండా బయట పెట్టి ఓపెన్గా మాట్లాడే తత్వం ఉంది కాబట్టి గుణం. ఇవాళ మీరు మాట్లాడిన ఓపెన్గా ఎవరు మాట్లాడరు. చెప్పారు కదా జింక. సో జింక నేను వేటాడను, ఆడుకుంటా అంటే ఈ కలిసి చిన్నపిల్లలు ఆడుకున్నట్టు అట్లాంటి ఆట ఆడుకోవడం అంటే మన జీవితాలతో ఆడుకునే ఆటలు కాదు. అది అర్థం చేసుకునే వాళ్ళకే అంత అది. సో రవి గారు, మీ ఆల్ టైమ్ డ్రీమ్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? మరి ఇంకా బోల్డ్ జీవితం ఉంది మీకు సింగర్గా, ఒక వ్యక్తిగా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే యాక్చువల్గా ప్లాన్స్ అవన్నీ చెప్పి ఏదో చాలా అనుకుంటాం, కానీ అవి ఒక్కోసారి అదే కొన్ని అవుతాయి, కొన్ని కావు. కానీ మళ్ళొక్కసారి నాకు సింగర్గా ఎట్లయితే ఒక బ్యాంగ్ అట్లా వచ్చిందో అట్లా ఇప్పుడు నా పాటలు కానీ లేకపోతే నాకు కొన్ని ప్లాన్స్ అంటే నాకు ఇప్పుడు అమ్మ నాన్న జీవితం అంటే అదే జన్మనిస్తే ఈ సినిమా ఇండస్ట్రీ ఒక మంచి జీవితాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఈ నేచర్ మంచి ఫుడ్ ఇచ్చింది నాకు, లేకపోతే అదే ఇట్లా మినరల్స్ లేకపోతే ఇవన్నీ విటమిన్స్ ఇవన్నీ వచ్చినాయి ఈ నేచర్ ద్వారా. సో వీటికి నేను ఏదో ఒకటి మళ్ళీ గివ్ బ్యాక్ లాగా ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా ఆ ప్రాజెక్ట్ మేము చూస్తూ ఉంటాం. డెఫినెట్గా ఒకసారి చూస్తుండాలి, ఇట్లా అనాలి కూడా తప్పకుండా. జననం నీవే జననియు నీవే, గమనం నీవే గమ్యం నీవే, గమనం నీవే గమ్యం నీవే, సృష్టివి నీవే దృష్టివి నీవే, కర్తవు నీవే కర్మవు నీవే, సత్యం నీవే నిత్యం నీవే, శక్తివి నీవే యుక్తివి నీవే, మంత్రం నీవే తంత్రం నీవే, దీపం నీవే ధూపం నీవే, సూత్రం స్తోత్రం నీవే, జననం నీవే జననివి నీవే, గమనం నీవే గమ్యం నీవే, కర్తవు నీవే కర్మవు నీవే, రవి వర్మవు నీవే. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. ఇట్ వాజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్. అతి త్వరలో మళ్ళీ మనం కలుద్దాం. బోల్డని పాటలు, అదే మంచి డబ్బు నేను ఒక గివ్ బ్యాక్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుందండి. ఆ కాన్సెప్ట్ నిజంగా నాకు అందరి సపోర్ట్ కావాలండి, ఎందుకంటే అది చాలా స్పీడ్గా వెళ్ళాలి. నేను ఒక్కడిని చేస్తే 20 ఏళ్ళ తర్వాత అయిందనుకోండి, పెద్ద ఉపయోగం లేదు అట్లా. సో అదేంటనేది నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ అట్లా చెప్తాను. తప్పకుండా మనం కలుద్దాం, మళ్ళీ ఛాయ్ దాక్కుంటూ మంచిగా మాట్లాడదాం ఇట్లాంటివి జింకల గురించి. ఎస్, అదే అంతేగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.